హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది ఐవీఎఫ్ ప్రాసెస్ చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఎంబ్రియోస్ అనేవి కొంతమందికి ఎక్కువ ఎంబ్రియోస్ తయారవ్వచ్చు అనమాట. అంటే 2 కంటే ఎక్కువ ఎంబ్రియోస్. సో అలా వాళ్ళు ఐవీఎఫ్ ప్రాసెస్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత న్యాచురల్గా అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళకి హెల్తీ బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఆ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని వాళ్ళు ఆల్రెడీ ఫ్రీజ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఆ ఎంబ్రియోస్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, ఇబ్బంది ఉంటుందా అని చెప్పి చాలామంది అడుగుతుంటారనమాట. అంటే ఎంబ్రియోస్ ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోస్ని ఎన్ని రోజుల వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు, వాటిని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా, పుట్టబోయే పిల్లల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఎంబ్రియోస్ ఏమైనా క్వాలిటీ దెబ్బతింటుందా అని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. సో దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో యూజువల్గా ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది ఎవరికి అడ్వైస్ చేస్తాము అంటే, న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, లేదంటే అన్ని రకాల టెస్టులు కూడా నార్మల్ ఉన్నాయి, ఓవరీస్ ఓవులేషన్ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, గర్భసంచి బాగానే ఉంది, సెమెన్ అనాలిసిస్ కూడా బాగానే ఉంది, రకరకాల ట్రీట్మెంట్స్ అంటే మెడికేషన్ వాడారు, ఐయుఏ ప్రాసెస్ కూడా చేసుకున్నారు, అయినా అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఇది కాకుండా కొంతమందిలో ఆడవారిలో ట్యూబ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే ఎండోమెట్రియోసిస్ అన్న కండిషన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నదన్నమాట. సో అలాంటి వాళ్ళకి కూడా ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే కొంతమందిలో పీసీఓ సంబంధించిన సమస్యలు, హార్మోన్స్కి సంబంధించిన సమస్యలు, వీళ్ళలో కూడా న్యాచురల్గా చిన్న మెడికేషన్స్తో ప్రెగ్నెన్సీ అందనప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మగవారిలో స్పర్మ్ అనాలిసిస్, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉన్నా, కదలిక పర్సంటేజ్ బాగా తక్కువగా ఉన్నా, లేదంటే కౌంట్ అనేది 0 ఉన్నా, ఇలాంటి వారికి ఐవీఎఫ్ సజెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇలా ఐవీఎఫ్ ఫిక్సీ పద్ధతిలో చేసినప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే ఎంబ్రియోస్ అంటే మంచి ఎగ్స్ అన్నీ బాగా మంచి క్వాలిటీ ఎగ్స్ వచ్చి స్పర్మ్స్ క్వాలిటీ బాగుంటే హెల్తీ ఎంబ్రియోస్ అనేవి ఎక్కువ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో అలా ఎంబ్రియోస్ ఎక్కువ తయారైనప్పుడు వాటిని మనం ఎక్స్ట్రా ఎంబ్రియోస్ని ఫ్రీజింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫ్రీజింగ్ టెక్నిక్ అంటే ఏంటి అంటే, ఎంబ్రియోస్ని అంటే వాటి డెవలప్మెంట్ని ఆ స్టేజ్లోనే ఆపేయడం అనమాట. అంటే -డిగ్రీస్ టెంపరేచర్స్ దగ్గర వాటిని ప్రిజర్వ్ చేయడం, అంటే ఆ ఎంబ్రియోలో మెటబాలిజంని అంతా ఆపేయడం అనమాట ఆ స్టేజ్లోనే. సో మళ్ళీ మనకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ కండిషన్ నుంచి రివర్స్ చేసి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన కొత్త ఎంబ్రియో ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ విట్రిఫికేషన్ టెక్నిక్స్ ద్వారా మనం గమనించేది ఏంటంటే, ఈ ఎంబ్రియో డ్యామేజ్ అనేది చాలా మినిమల్ అండ్ వెరీ నెగ్లిజిబుల్ అసలు. సో ఈ ప్రాసెస్ చేసినా కూడా మనకి ఎంబ్రియో క్వాలిటీ దెబ్బతింటుంది అని చెప్పడానికి ఏమీ లేదు అనమాట. సో అయితే ఎన్ని సంవత్సరాల వరకు మనం ఈ ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు అనేది గమనిస్తే, మీకు అంటే మీ సెంటర్స్ ఒక్కొక్క పాలసీ ఉంటుందన్నమాట. యూజువల్గా అంటే 6 months ఫ్రీజ్ చేసుకోవడానికి లేదా 1 year ఫ్రీజ్ చేసుకోవడానికి ప్యాకేజెస్ అనేవి ప్రతి సెంటర్లో డిఫరెంట్గా ఉండొచ్చు. సో మీరు వెళ్ళే సెంటర్లో ప్యాకేజెస్ ఎలా ఉంది, మీరు ఎన్ని ఇయర్స్ ఫ్రీజ్ అనుకుంటున్నారో ఆ రకంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి ఫస్ట్ టైంకే మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇంకా మీకు, మీ డాక్టర్కి. సో అలా కన్ఫర్మ్ అయింది, హెల్దీ బేబీ పుట్టింది. ఆ తర్వాత కొంతమందికి సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గానే రావచ్చు కూడా. అయితే ఎవరికైతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు, లేదంటే ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా సెకండ్ టైం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్న వాళ్ళకి వాళ్ళ సెకండ్ టైం మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మళ్ళీ సెంటర్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. సో అలా సెకండ్ టైం ఆ ఫ్రీజింగ్ చేసిన ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడం ద్వారా పుట్టబోయే పిల్లల్లో ఏమైనా ప్రమాదం ఉంటుందా అని చూస్తే, ఇప్పటి వరకు మనకి అవైలబుల్ ఉన్న స్టడీస్ ప్రకారం ఇప్పుడు జనరల్ పాపులేషన్లో అయితే ఎంతైతే రిస్క్ ఉంటుందో, ఈ ఫ్రాజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా పుట్టిన పిల్లల్లో కూడా సేమ్ అంతే రిస్క్ ఉంటుంది అన్నట్టు. అంటే పెద్దగా ఈ ఫ్రాజన్ ఎంబ్రియోస్ పెట్టుకోవడం వల్ల అబ్నార్మల్ బేబీస్ పుడతారు అని చెప్పడానికి ఏం ఆధారాలు లేవు. సో మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే మనకి ఫ్రీజింగ్ కండిషన్స్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పొచ్చు అనమాట. సో ఈ ఫ్రాజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని సంవత్సరాలైనా మీకు అంటే ఆల్మోస్ట్ ఒక 10 years వరకు కూడా మీరు మీ ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట.
థ్యాంక్ యూ.